అందరికీ నమస్కారం. ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు ఇదేనా మొదటి ప్రేమలేఖ. రచయిత పి. గోపాలకృష్ణ గారు. కథాపఠనం ఏ. సురేఖ. డియర్ అంబు, నువ్వెలా ఉన్నావు? నేను మాత్రం అస్సలు బాగులేను. కారణం నీకు తెలుసుగా. ఎంతో ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుని జామ్ జామ్ అంటూ కొన్నాళ్ళు హనీమూన్ ట్రిప్ వేద్దామనుకున్న నాకు పెళ్ళైన వెంటనే సెలవు రద్దు చేసుకుని డ్యూటీకి రమ్మని ఆర్డర్ వేసి ఉరుకులు పురుగులు పెట్టుకొని ఆఫీస్కు చేరుకునేలా చేసిన పింజారు పీనుగు మేనేజర్. వాడేమో తీరిగ్గా ఇక్కడ చెవిలో బడ్ పెట్టుకుని తిప్పుకుంటూ అరమోడుపు కన్నుతో టైపిస్ట్ కుమారితో ఛాంబర్లో సరసాలాడుతున్నాడు. అటువంటి కుంకాక్షిని పిచ్చి పిచ్చిగా పచ్చిగా తిట్టాలని ఉంది, కానీ అదేది జరిగేది కాదు. వాడొక నక్క, జిత్తులు మారివాడువని మొదటి నుండే కనిపెట్టేశాను. కానీ వాడేమో మేనేజర్ ఆయే. వాడి వైపు చూడాలంటేనే ఆఫీస్లో ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతారు. కొందరికైతే చలి జ్వరం వచ్చేస్తుందట. నేను ఆఫీస్లోకి అడుగుపెట్టిన వెంటనే మేనేజర్ అక్కుపక్షి ఇలాంటివాడు అంటూ మా సహచర్య ఉద్యోగులు వివరంగా వర్ణించి మరీ చెప్పారు. ఆవలిస్తే పేగులు మాత్రమే కాదు, ఆ పేగుల్లో ఏముందో కూడా కళ్ళు మూసుకొని చెప్పేస్తాడట. అలాంటి వాడి ముందు మన కుప్పిగంతులు దేనికి పనికొస్తాయి చెప్పు? నిన్నగాక మొన్న ఉద్యోగంలోకి వచ్చిన నేనెంత? వాడి పవర్ ముందు చిన్న చీమ లాంటి వాడిని, బలహీనుణ్ణి. అసలు పెళ్ళే వద్దనుకుంటూ 3:30 వయసు దాటిపోతున్న నాకు ఇంక సంబంధాలు కూడా దొరకవు అని ఫిక్స్ అయిపోయి హాయిగా బతికేస్తూ ఉంటే మా పంకజం అక్క మీ సంబంధం తెచ్చిందట. పెళ్ళి వద్దులే అనుకున్నాను. పెళ్ళి పెళ్ళి అంటూ నా బుర్ర తినేసి నిన్నిచ్చి పెళ్లి చేసి చిద్విలాసంగా నవ్వుకుంటున్నారు అందరూ. పెళ్ళి వద్దు అని నిర్ణయించుకున్న నాకు సంబంధం తెచ్చినందుకు పంకు అక్కని తిట్టుకోవాలా, లేక పెళ్ళైన తర్వాత నిన్ను కాపురానికి పంపకుండా మూడం మంచి ముహూర్తాలు లేవు అని అది ఇది అంటూ వాయిదాలు వేస్తున్న పెద్దల్ని తిట్టుకోవాలో, లేక ఈ అక్కుపక్షి తక్షణమే ఆఫీస్కి రా అంటూ హుక్కం జారీ చేసినందుకు తిట్టుకోవాలో అర్థం కాక నెత్తిమీద జుట్టు పీకేసుకొని పిచ్చోడ్నైపోయానంటే నమ్ము. నువ్వేమో మా ఊళ్ళోనే అందమైన అమ్మాయిలలోకి అందమైన దానివి. కొంచెం బొద్దుగా భారీగా ఉంటావని తప్ప నీలో ఏం లోపం ఉందని చెప్పు. అక్క చెప్పిన సంబంధం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పుట్టింటికి వెళ్ళినా నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చేయచ్చు అనుకుని అత్యాశతో ఏరికోరి చేసుకున్న భార్యవి. ఊళ్ళో అబ్బాయిలంతా వంతుల వారిగా మీ ఇంటి ముందు లైన్ కట్టి నిలబడితే మీ నాన్న 4 పేట రౌడీలను పెట్టి వాళ్ళని ఎలా కొట్టించాడో వివరంగా చెప్తూ ఉంటే నోరు తెరుచుకుని ఉండిపోయాను. ఒకరోజు పెళ్లి చూపులు అయిన మరుక్షణం నుండి నిన్నెంత తీవ్రంగా ప్రేమించానో నీకు తెలియనిది కాదు. పెళ్లి కాకుండానే మీ ఊరు వచ్చి నిన్ను కలుసుకొని మాట్లాడాలని అనిపించినా బలవంతంగా ఆ ప్రయత్నం విరమించుకునేవాణ్ణి. పెళ్ళవ్వకుండానే ఫలానా వాళ్ళు అంబు కాబోయే భర్తను చనువుగా ఉంటుంది అంటే మీ అమ్మా నాన్నలకి మా పంకు అక్కకి ఎంత చెడ్డ పేరు చెప్పు. చదువుకున్న రోజుల్లో పిచ్చివేషాలు వేసే స్నేహితులందరినీ చూసి నేను వాళ్ళలాగా ఉండాలని అనుకున్నప్పుడు ముందు డిగ్రీ పూర్తవ్వాలి అని అమ్మా నాన్న హుక్కుం జారీ చేసిన రోజు అసలు ఈ చదువులు కనిపెట్టిన వాణ్ణి తలకిందులుగా వేలాడదీసి భూమండలం అంతా తిప్పినా తప్పు కాదనిపించింది. పెళ్లి చూపులయ్యాక నీ వెంట పడుతూ ఉద్యోగానికి డుమ్మా కొట్టి మీ ఇంటి చుట్టూ తిరిగితే ఆ విషయం ఇంట్లో తెలిస్తే మా అమ్మా నాన్న దగ్గర బాగుండదని ఎలాగో నా ఫీలింగ్స్ నాలోనే చంపేసుకొని బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ గడిపేశాను. నిన్ను చూసిన మొదటి చూపులోనే నీ ప్రేమలో పడిపోయాను. నా ఉద్యోగం మీ ఇంట్లో నీతో పాటు అందరికీ నచ్చిందని, నేను కూడా నీకు నచ్చానని తెలిసిన రోజు ఎంత సంతోషపడ్డానో. మా పంకు అక్క మీ సంబంధం చెప్పిన రోజు నాకు పెద్ద పండగలాగా అనిపించిందనుకో. నేను విమానం అక్కర్లేకుండానే ఆకాశంలోకి ఎగిరి ప్రపంచమంతా చుట్టి వచ్చేసినంత ఆనందం పడిపోయి నిన్ను తలుచుకుంటూ ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపేశాను. పెళ్ళయ్యాక మనకి 6 డజను మందికి తక్కువ కాకుండా పిల్లలు పుట్టాలని
అలా అనుకున్నవన్నీ జరిగితే మా నాన్నని ప్రతి ఏడాది తిరుపతి పంపించి గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. పెళ్ళైపోయి 3 నెలలు గడిచిపోయినా ముహూర్తాలు లేవని, మూడం వచ్చిందని మీ గుండు బామ్మ మన కాపురానికి విలన్ అయిపోతే ఏమీ చేయలేని నేను మొన్న మధ్య చూద్దామని వచ్చానా, ఇప్పుడు మొహం కూడా చూడకూడదు అంటూ మా ఇంట్లో కూడా బోలెడు ఆంక్షలు పెట్టినప్పటికీ వాళ్ళకి తెలియకుండా పంకు అక్కని చూసొస్తానని వచ్చేశాను. నిన్ను కలవద్దని అక్క చెప్పింది. అయినా దొంగతనంగా మీ పెరట్లోకి వచ్చి మీ తమ్ముడు, అదే మీ పిన్ని కొడుకు, ఆ పారపల్లు బాచిగాడికి 10 రూపాయలిచ్చి నిన్ను పిలుచుకురమ్మని అంటే ఆ వెధవ నానా యాగ చేశాడు. ముఖ్యంగా మీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి పారపళ్ళు వేసుకుని మరి బావ అక్కని పెరట్లోకి రమ్మని చెప్పమన్నాడు. అక్కడే ఎదురు చూస్తున్నాడు. అక్క ఎక్కడుంది అని అడిగాడు. దాంతో మీ గుండు బామ్మ నానా అల్లరి చేసేసింది. అందరి ముందు తల కొట్టేసినంత పనయింది. వాడి మొహం చూసినప్పుడే అనుకున్నా ఏదో ఒక ఉపద్రవం సృష్టిస్తాడని అనిపించింది. వాడేమో చిన్నపాటి సునామీ సృష్టించి మీ అమ్మా నాన్న నన్ను పట్టుకునేలా చేశాడు. దాంతో బతుకుజీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోక తప్పలేదు. నువ్వేమో ఇంట్లోపల ఎక్కడో మహారాణిలాగా కూర్చొని చిరునవ్వులు చిందిస్తూ ఉన్నావు. పోనీలే, పెళ్ళైపోయింది కదా, వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అడ్డంగా ఉండడం? రామకృష్ణ అనుకుంటూ ఏ తీర్థయాత్రలకో పోదామనే ఆలోచన మీ అమ్మానాన్నలకు గానీ మీ బామ్మకు గానీ లేనట్లున్నాయి. ఈ వయసులో వాళ్ళకి ఇంట్లో పనులేముంటాయని అక్కడికి ఎలాగో నువ్వు నన్ను కరుణించి గుడికి వస్తే మొదటిసారి కదా ఇద్దరం ఏకాంతంలో కలుసుకోవడం. ఆత్రంగా నీ మీద చెయ్యి వేసిన పాపానికి గుడిలో పంతులు పేరయ్య శాస్త్రి గారు గుడిలో ఇలాంటి తొంటరి చేష్టలేంటి అంటూ ముక్కు చివాట్లు పెట్టి పూజ చేసి కొబ్బరి చిప్ప చేతికిచ్చారు. నువ్వేమో సిగ్గుపడి ఇంటికి పారిపోయావు. కనీసం ఇంటికి కూడా పిలవలేదు. కర్మరా బాబు అనుకుంటూ చేత్తో నుదుటి మీద కొట్టుకోబోయి ఆ చిప్పతో నుదురు పగిలేలాగా కొట్టేసుకున్నాను. నుదుటి మీద బూరెలా ఉబ్బిపోయి కమిలిపోయిందే. ఇంటికి వెళ్తే అమ్మ మందు రాస్తూ ఒకటే నవ్వు. నాకు పరువు పోయిందనుకో. నాన్న పదే పదే అడుగుతున్నారు ఏమైందని. ఏం చెప్పాలో అర్థం కాలేదు. వీధిలో కుక్క తరుముతుంటే పరిగెడుతూ రాయి తగిలి పడిపోతే నుదుటికి రాయి తగిలి బొప్పి కట్టింది అంటూ అమ్మ కట్టుకథ అల్లి చెప్పింది. అదే ఇప్పుడు ఊరంతా ప్రచారమైందే. వీధిలోకి వెళ్తే మా పక్కింట్లో ఉన్న కుమారి అదోలా చూసి పక్కున మొహం మీదే నవ్వింది. కుమారి నీకు తెలుసు కదా, సన్నగా నల్లగా బక్కగా ఉండి పారపళ్ళుతో చూడగానే భయపెట్టేలా ఉంటుంది కదా, ఆ అమ్మాయి అన్నమాట. తనకి నేనంటే పిచ్చి ప్రేమ. కానీ మా జాతకాలు కలవలేదని పెద్దలు చెప్పినప్పుడు నేను పిచ్చి పిచ్చిగా డాన్స్ చేస్తే నాకు పిచ్చి పట్టిందని మా వాళ్ళంతా తేల్చేసి భూత వైద్యుణ్ణి పిలిచి పూజలు చేయించారు. అసలు విషయం ఏమిటంటే నాకు తనంటే అసలు ఇష్టమే లేదు. అందుకే జాతకాలు చూస్తున్న సుబ్బయ్యరావు పంతులు గారికి జాతకాలు అద్భుతంగా కలిశాయని నన్ను పిలిచి చెప్పినప్పుడు జాతకాలు కుదరలేదని చెప్పమని ఆయన్ని లంచంతో కొట్టి కుమారి సంబంధం క్యాన్సిల్ చేయించుకున్నాను. కుదరక నీతో పెళ్లి కుదిరాక తీరిగ్గా వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కుమారి వాళ్ళ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చిన రోజు నాకు చాలా కోపం వచ్చింది. నేనెన్ని సాహసాలు నీకోసమే కదా చేసింది. మరి నువ్వేమో నా కోసం ఏం చేశావు చెప్పు. ఇప్పుడేమో మళ్ళీ ఆషాఢమాసం అంటూ నిన్ను కాపురానికి రానివ్వకుండా విలన్లా అందరూ అడ్డుపడుతున్నారు. అంబు డార్లింగ్, నీకు ముందే చెప్పాను కదా, నాకు వండుకోవడం చేత కాదని. మొన్నటిదాకా హోటల్లో తిని నాలుక రుచులన్నీ మర్చిపోయింది. ఆ వెంకట్రావు మెస్లో భోజనం చేసి ఏ పదార్థం రుచి ఎలా ఉంటుందో, అసలు కూరకి పచ్చడికి తేడా ఏంటో, సాంబార్కి పులుసుకి తేడా ఎలా ఉంటుందో కూడా మర్చిపోయి చాలా కాలం అయింది.
హాయిగా ఇంటికొచ్చి పెళ్లి కోసం ఉన్న రోజులు అమ్మ, బామ్మ వండిన వంటలు తిన్నాక హమ్మయ్య అనుకున్నా. సెలవుల్లో ఉన్న ఆ 10 రోజులు చక్కగా నవకాయ పిండి వంటలతో వండి పెడుతూ ఉంటే 10 కిలోల బరువు కూడా పెరిగాను. ఇప్పుడేమో పెళ్ళయి 3 నెలలు అయినప్పటికీ కనీసం నీ మొహం చూడకుండా చేసేశారు అందరూ కలిసి. మళ్ళీ నీ మీద బెంగతో ఒక 15 కిలోలు బరువు తగ్గిపోయి ఇప్పుడిప్పుడే 65 కిలోలకి చేరుకున్నాను. ఇలా ఇంకెన్నాళ్ళు గడిస్తే ఇంకా తగ్గిపోయి సన్నగా పుల్లలా అయిపోతానేమో. నీకు వంట బాగా నేర్పించారని మీ అమ్మ చెప్పినప్పుడు అప్పటికప్పుడు ఎగిరి గంతేసి నిన్ను ముద్దులతో ముంచెత్తి ఇంటికి తెచ్చుకొని చక్కగా వంటలు చేయించుకొని తిందామని అనుకున్నానా? అసలు నా ఆశలు నెరవేరుతాయో లేదో కూడా తెలియకుండా పోయింది. ఇప్పుడు 3 నెలల వరకు ముహూర్తాలు లేవట. నేను కాపురానికి పంపించే ఉద్దేశం కూడా ఇంక లేదేమో. మీ అమ్మ చెప్తూ ఉంటే ఒళ్ళు మండిపోతుంది. అమ్మో! ఇంక నేను ఎక్కువ కాలం బ్రహ్మచర్యం గడపలేను. నువ్వే ఎలాగో ఒకలాగా మీ అమ్మానాన్నలకి చెప్పి ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టు. ఒక్కడినే ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా పెళ్ళయ్యాక. చెయ్యి కాల్చుకుంటూ ఆఫీస్‌కి వెళ్ళి ఆ మేనేజర్ కుంకాక్షని చూస్తూ భయపడుతూ పనిచేయడం ఎంత నరకమో ఆలోచించు. మనిద్దరిని కలిపిన మా పంకజమ్మ అక్కని కూడా అడిగాను. ఎలాగైనా నిన్ను కాపురానికి పంపేలా చేయమని. తనకి కమిషన్‌తో కొడితే పనవుతుందని అనుకున్నానా, కమిషన్ కొట్టేసి సారీరా తమ్ముడు అనేసింది. ఇంక దైవ ప్రయత్నం లాభం లేదు. మానవ ప్రయత్నం అది మన ప్రయత్నమే మిగిలింది. నువ్వు ఒక పని చెయ్యి. ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పి, నేను ఊరెళ్తున్నాను అని చెప్పి వైజాగ్ వచ్చేయి. అక్కడే మనం హాయిగా శోభనం చేసుకుందాం. ఈ లెటర్ చదివేశాక చింపి పారేయడం మర్చిపోకు. చిన్న చిన్న ముక్కలుగా చింపేయి. వీలైతే కాల్చి పారేయ్. లేకపోతే అదే ఆ పారపల్లి బాచిగాడు ఆ ముక్కలన్నీ అతికించి మరీ ఊరందరికీ వినిపించేలా ఏ మైకులోనో ఈ ఉత్తరం చదివి వినిపిస్తాడు. ఏంటో ఈ మధ్య నేను భయపడే లిస్టులో బల్లులు, బొద్దింకలు, పాములు లాంటి వాటి పక్కన బాచిగాడికి కూడా చోటివ్వాలనిపిస్తుంది. నోట్: డియర్ అంబు, ఎక్కడా కూడా నా ప్రస్తావన తీసుకురాకుండా నువ్వు ఏదో ఒకటి చెప్పి రేపు ఆదివారం ఉదయం 9 గంటలకి ఇంట్లో బయలుదేరు. నీకోసం వైజాగ్ కాంప్లెక్స్‌లో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు నీ గణపతి.